శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన దినమయందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటలు చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు వారితో కూడా శిలువ వేయబడుతున్నప్పుడు ఆయనను అంగీకరించినటువంటి దొంగను గూర్చి ఒక పుస్తకంలో ఇలా చెప్పబడింది. ఆయన పరదైసులోకి ప్రవేశించినప్పుడు తన భుజం మీద భారమైనటువంటి శిలువ యొక్క గుర్తు మోసుకొని వెళ్తూ కనబడ్డాడట. దాన్ని చూసినటువంటి కొంతమంది పరిశుద్ధులు, నీవెవరవు? నీ ఆకారం చూసినట్లయితే గనక నీవు దొంగలా కనబడుతున్నావు, నీవెందుకు నీ భుజాల మీద శిలువను వ్యర్థంగా మోస్తున్నావు అని అడిగారట. అందుకు అతడు, వాస్తవానికి మీరు చెప్పుచున్న ప్రకారంగా నేను భూమి మీద దొంగగానే జీవించాను. అన్ని రకాల చెడు అలవాట్లు నాలో ఉన్నాయి. అయితే ఒక దినము యూదులు నన్ను పట్టుకొని యేసుక్రీస్తు వారితో కూడా శిలువ వేశారు. శిలువలో వేయబడినటువంటి క్రీస్తే తాను ఆ శిలువను నాకు గుర్తుగా దయచేసి నన్ను పరదైసులో ప్రవేశింపచేశాడు అని చెప్పాడట. ఆ శిలువను మోసుకొని వెళ్ళు, అప్పుడు నీవు నేనున్న స్థలంలో ఉండగలుగుతావు అని చెప్పి పంపినట్టుగా తెలియపరిచాడట. అవును ప్రియులారా, మానులో వేలాడబడినటువంటి శిలువ యొక్క ఆ శిలువ దేనికి నీకు కూడా ప్రయోజనం లేదు. దాని మీదనే వేలాడదీసినటువంటి అనేకమైన రోమియోలు తప్పు చేసిన వారందరినీ కూడా చంపడానికి ఉపయోగించింది ఆ చెక్కతో చేయబడిన శిలువే. ఆ శిలువ నీచమైనటువంటిదే, క్రూరంగా శిక్షించే సాధనంగా వారు వాడుకున్నారు. అయితే క్రీస్తు వారు శిలువ మీద మరణించినప్పుడు ఆ శిలువ ద్వారా లోతైన మహిమగల కార్యములను చేశాడు. క్రీస్తు వారు శిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా మనకు సమాధానము కూడా కలిగింది. అంతేకాదు, వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండినటువంటి పత్రములను దేవుడు మేకులతో శిలువకు కొట్టబడ్డాడు. ప్రియులారా, క్రీస్తు వారు తన శిలువ మరణము ద్వారా అన్యులకును యూదులకును వారి మధ్య ఉన్నటువంటి ద్వేషమును తీసివేసి ఏకం చేశాడు. దేవునితో సమాధానపరిచాడు. ప్రియులారా, మరణము నొందునంతగా తన్ను తాను తగ్గించుకుని క్రీస్తు ఉన్నత స్థలమునకు మనలను హెచ్చించాడు. దేవుని యందు విశ్వాసముంచువానికి ఆ శిలువ ద్వారా శక్తిగా జ్ఞానము లభించింది. ప్రియులారా, అందువలనే మనము శిలువను గూర్చిన అనేకమైన మాటలు ధ్యానించాలి. మనమందరము పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులము. శిలువ మార్గము తప్ప వేరే మార్గము మనకు లేదు. శిలువ మీదే వ్రేలాడబడినటువంటి దొంగ కూడా చివరి క్షణంలో క్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా పరదేశంలోనికి వెళ్ళడానికి భాగ్యమును సంపాదించుకున్నాడు. సాధారణంగా మానుతో చేయబడిన చెక్క వలె కనబడుతున్నటువంటి ఆ శిలువ ద్వారా కాదు, కానీ అందులో రక్తం కార్చి ఒక పరిపూర్ణమైనటువంటి శక్తిని ఇచ్చాడే, ఆశీర్వాదకరంగా మనకు దయచేశాడే, ఆ పరలోకానికి వెళ్ళే ఒక గొప్ప ఔతన్యాన్ని కలిగజేశాడే, ఆయనను మనము విశ్వసించాలి. అట్టి మాటలు కావాలంటే ఇప్పుడే సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్ళి ఈ కడపటి దినములలో, ఈ శ్రమల దినములలో దేవుడు చేసిన అద్భుత కార్యములను తలంచుకొని నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకో. తప్పకుండా దేవుడు నీకు నాకు మనందరికీ కూడా ఉన్నతమైన స్థానాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.